ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న ఏపీ పవర్ న్యూస్ కు స్వాగతం. విద్యార్థుల జీవితాలతో ఆడుకోవద్దు. విద్యాశాఖ మంత్రి లోకేష్ రాజీనామా చేయాలి. బుడ్డేడ ప్రసాద్. రాష్ట్రంలోని విద్యా వ్యవస్థ తీవ్ర సంక్షోభంలో పడిందని, ఈ వైఫల్యాలకు నైతిక బాధ్యత వహిస్తూ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్తో వెంటనే రాజీనామా చేయించాలని అనకాపల్లి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బుడ్డేడ ప్రసాద్ డిమాండ్ చేశారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి తన పదవికి రాజీనామా చేసిన నేపథ్యంలో స్పందించిన ఆయన విద్యార్థుల భవిష్యత్తు, విద్యా వ్యవస్థ పరిరక్షణ కోసం బాధ్యత వహించే ప్రజాప్రతినిధులు జవాబుదారీతనం చూపాల్సిన అవసరం ఉందన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ తీసుకున్న నిర్ణయాన్ని ఆదర్శంగా పేర్కొంటూ అదే సూత్రాన్ని రాష్ట్రంలో కూడా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమలు చేయాలని కోరారు. ఇటీవల నిర్వహించిన ఏపీ టెట్ డిఎస్సి పరీక్షలకు సంబంధించిన ప్రశ్నాపత్రాల లీకేజీ ఆరోపణలు, ఫీజు రియంబర్స్మెంట్ నిధుల విడుదలలో జాప్యం వంటి అంశాలు రాష్ట్ర విద్యా వ్యవస్థలో నెలకొన్న లోపాలకు నిదర్శనమని బుడ్డేడ ప్రసాద్ విమర్శించారు. ఈ పరిణామాల వల్ల లక్షలాది మంది విద్యార్థులు, ఉద్యోగ అభ్యర్థులు తీవ్ర ఆందోళనకు గురయ్యారని పేర్కొన్నారు. విద్యార్థుల భవిష్యత్తుతో రాజీ పడకుండా ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని, విద్యాశాఖ వైఫల్యాలకు బాధ్యత వహిస్తూ మంత్రి నారా లోకేష్ను పదవి నుంచి తప్పించాలని బుడ్డేడ ప్రసాద్ డిమాండ్ చేశారు. రాష్ట్రంలో విద్యా వ్యవస్థపై ప్రజలకు నమ్మకం కల్పించేలా ప్రభుత్వం పారదర్శక చర్యలు చేపట్టాలని ఆయన కోరారు. నిన్న జరిగినటువంటి కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా కేవలం ఇది దేశ విద్యార్థి లోకం విజయం. విద్యార్థులు చేస్తున్నటువంటి న్యాయమైన పోరాటానికి విజయంగా మేము భావిస్తున్నాం. మాట్లాడితే కేంద్ర ప్రభుత్వంలో నరేంద్ర మోడీ గారిని ఆదర్శంగా తీసుకుంటున్నటువంటి చెప్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు నరేంద్ర మోడీ గారు విద్యార్థి లోకానికి తల ఒగ్గి ఏ రకంగా విద్యాశాఖ మంత్రి చేత రాజీనామా చేయించారో అదేవిధంగా ఈ రాష్ట్రంలో విద్యా వ్యవస్థని నాశనం చేసినటువంటి డిఎస్సి పేపర్లు లీకేజీ కారణమైనటువంటి ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్ రాక విద్యార్థులు ఎంతోమంది జీవితాలతో ఆడుకుంటున్నటువంటి ఈ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి అయినటువంటి నారా లోకేష్ గారి చేత కూడా ఈ ముఖ్యమంత్రి గారు రాజీనామా చేయించి నరేంద్ర మోడీ గారు ఆదర్శం చెప్పుకుని మీరు ఆయన్ని ఆదర్శంగా తీసుకొని వెంటనే మీ కుమారుడు మరి లోకేష్ గారి చేత కూడా రాజీనామా చేయించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం.